బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సార్ కు హైదరాబాద్ లో ఉన్న అంబర్పేట్ల నిరసన చెప్పిరుల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు. మరెందుకు అర్చుకుందాం పారి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్లి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లకు స్ట్రోకుల మీద స్ట్రోకులు దాక్కుతున్నాయి. ఏడికి పోయినా వాళ్లకు నిరసన సెగలు గట్టిగానే అవుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి మా కోసానికి ఏం చేయలేదు అని నిరుద్యోగులు మంత్రులను ఎమ్మెల్యేలను మంచిగానే అరుచుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తా చూడురి. కేటీఆర్ గో బ్యాక్ అని అంటున్నారు. కార్లో కేటీఆర్ సార్ ఉన్నట్టున్నాడు. అగో అసలు బయటకు వస్తలేడు. మళ్ళోపారి వీడియో చూద్దాం పారి. ఇక అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ లో నిరసన సెగ ఎదురైందుల్లా మంగళవారం ఓలిగా అంబర్పేట్ల హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కార్వాయిని అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసిర్రు. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తలేదు. ఇవాళ సీఎం రేవంత్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నావు. కబాడ్దార్ నిన్ను ఊర్లలో తిరగనీయము అని అంటున్నారట గాడున్న నిరుద్యోగ యువకులు. అవు కేటీఆర్ సారు మీ హయాంలో ఎట్లా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల కష్టాలు చూసి వాళ్ళకు నేను ఉన్నా అని ఆదుకుంటున్న రేవంత్ సార్ ఇస్తుంటే దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు సారు?